born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. రాష్ట్రంలో 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి అన్నదాతలు కుదేలవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలవుతోందని ఆవేదన చెందుతున్నారు. కల్లాల్లో మార్కెట్ యార్డుల్లో కళ్ల ముందే పంట కొట్టుకుపోతుంటే ప్రాణం తరుక్కుపోతుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు. పండించిన పంటను విక్రయిద్దామనుకునే సమయంలో వర్షాల రూపంలో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. 2-3 రోజులుగా కురుస్తున్న వానలు అన్నదాతల్ని తీవ్ర నష్టాల పాలు చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. ఆరబోసిన ధాన్యం వానల వల్ల మొలకలొస్తున్నాయని రైతులు వాపోతున్నారు. జగిత్యాలలో కురిసిన వర్షానికి కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. పొలాల్లో నీరు చేరి వరి కోతలు మరింత ఆలస్యమయ్యే అవకాశముందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు అయినాయి, అన్ని వడ్లన్నీ నాణ్య మొలకలు వచ్చినాయి. ఇక మాకు ఏం చెప్తారో న్యాయమో ఏందో నేర్పి మేము అట్లా ఈ సగం నేర్పే వరకే మళ్ళా వాన వస్తాను. ఈ సగం నాణ్య ఈ వెండు లేదా ఇలా తీసి తరల పోసినావా, తరల పోసి మళ్ళీ దగ్గర అందామన్న వరకే మళ్ళా వాన మళ్ళీ ఇదే పని వారం రోజులు ఇదే పని ఎట్లా. ఇప్పుడు గవర్నమెంట్ దీనిపై ఎందుకంటే తక్షణమే కొనుగోళ్లు చాలు చేసి ఇప్పుడు మనకు మార్కెట్ యార్డు కూడా ధాన్యం ఆరబెట్టే యంత్రం వచ్చింది. దాని ద్వారా కూడా ఇప్పుడు దానిలో ఒక 10 లీటర్లు 20 లీటర్లు గంటకు 10 లీటర్లు కాలుతా అంటారు. దాన్ని రైతుకు గంటకు 10 లీటర్లు అంటే భారం పడతట్టుంది. దాన్ని ఆరబెట్టే యంత్రానికి వీళ్ళు గవర్నమెంట్ సగం రైతు సగం పెట్టుకున్నట్టయితే రైతుకు ఒక 25 క్వింటాలకు 4,000 అయితే అంటారు. కానీ ఓ 2,000 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకొని 2,000 రూపాయలు రైతు పెట్టుకుంటే ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టి కొనుగోలు చేసి రైస్ మిల్లుకు పంపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి 10-15 లక్షలు పెట్టి కొని ఇప్పుడు అది ఉపయోగం ఏముండదు. దాన్ని తక్షణమే మనం అమల్లోకి తెచ్చి ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టించి వెంటనే కొనుగోలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మనం చేస్తాం. మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. హవేలీ ఘన్పూర్ మండలం వాడి మక్త భూపతి నగర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో కోతకొచ్చిన వరి పంట ఈదురుగాలులకు నేల కొరిగింది. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారి కిస్టాపూర్ వద్ద ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయటం లేదని రైతులు అంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరిదొడ్డి, తొగుట, దుబ్బాక పట్టణాల్లో కురిసిన వర్షానికి మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. మక్కల కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అడ్లు పోసి 3 డేస్ అవుతుంది. కానీ సడన్గా వర్షం వచ్చి తడిసిపోయినాయి. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కాంటాక్ట్ చేసి తొందరగా నడిపిస్తే వడ్లు కేంద్రం కొనుక్కోవాలని చూసి వ్యాపారులు ఇస్తారు అన్నారు, కానీ ఇంక ఇవ్వలేరు. ఉడిపోయినాయి సార్, వడ్లు అయితే ఉడిపోయినాయి, బాగానే ఉడిపోయినాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులైనా మండల అధికారులైనా స్పందించి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాన్ని మిరుదొడ్డి మండల వ్యాప్తానికి మిరుదొడ్డి మండల కేంద్రంలో ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో మా రైతులందరం కలిసి పెద్ద ఉద్యమం తయారు చేస్తాం. ఎందుకంటే దళారులకు 1800-1900 అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది.